ముఖ్యమంత్రి మనవడగా, ఒక ముఖ్యమంత్రి తనయుడుగా ఆయన రాష్ట్రానికి చేసినటువంటి ఈనాడు చేస్తున్నటువంటి సేవలు కూడా మనందరం కూడా గుర్తెరగవలసినటువంటి పరిస్థితి ఉందని తెలియజేసుకుంటూ, ఈనాడు ఈ కార్యక్రమంలో మన ఇచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈనాడు మన ముఖ్య అతిథి మన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ గారు అయినటువంటి బూరిపల్లి శేషారావు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న. కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం. మీరు కొద్దిగా చెప్పండి రమేష్ గారు. రమేష్ గారు ఎక్కడ? లేడీస్ రండి. మొత్తం టోటల్ గా లేడీస్ అంతా డయాస్ మీద రావాలి. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, కేసరావు నాయకత్వం, కేసరావు నాయకత్వం, కేసరావు నాయకత్వం. సరే, అయిన వారు అందరూ కూడా ఇంకా వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వేదిక ముందుకు రావాల్సింది వస్తున్నాం. మన ఉర్దూ అకాడమీ డైరెక్టర్ గారు ముంతాజ్ గారికి నిన్ననే ఈ ఆఫీస్లో ఈ ఐడి కార్డు కానీ ఇవన్నీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సెక్రటరీ గారు నాయకుడు అమిరాజ్ నాయకుడు అమిరాజ్ గారి బర్త్డే కూడా అమిరాజ్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అమరాజ్ గారికి మన తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని మనందరం పార్టీ తరఫున కోరుకుందాం. దయచేసి అందరూ కూర్చుంటే అధ్యక్షుల వారు ప్రసంగంతో తొందరగానే ముగించేద్దాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కూర్చున్నాం. యువ నాయకుడు సార్ అమ్మే పార్టీ సాయంకాలం అందరికీ వ్యక్తి కోసం ఆయన ఇవాళ మన నారా లోకేష్ గారు
వారి యొక్క జన్మదినం సందర్భంగా వారు పైన ఉన్నటువంటి మన అన్న ఎన్టీ రామారావు గారి యొక్క ఆశీస్సులతో, అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, భువనమ్మ గారి యొక్క తల్లిదండ్రుల ఆశీస్సులతో, అట్లాగే ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం వయస్సు చిన్నది, మోసేటటువంటి బాధ్యతలు ఎంతో పెద్దవి గొప్పవి అయినటువంటి మన నారా లోకేష్ గారికి మరి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అందరి యొక్క ఆశీస్సులు కూడా అవసరం. ఎందుకోసమంటే ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మనం గత ప్రభుత్వం చేసినటువంటి ఉదాసీనతల రీత్యా మనకి ఒక అండ కావాలి. ఒక వర్గానికి కాదు, అన్ని వర్గాలకి అండదండగా ఉండేటటువంటి వ్యక్తి కావాలి. మరి చిన్న వయసులో పెద్ద బాధ్యతల్ని తలకెత్తుకుని ఈవేళ ప్రధానంగా యువత ఎవరైతే ఉద్యోగాలు లేకుండా, ఉపాధి అవకాశాలు లేకుండా ఎదురు చూస్తూ ఉన్నారో అవన్నీ నెరవేర్చడం కోసం తనదైనటువంటి శైలిలో వచ్చిన 16 నెలల కాలంలోనే మనం డిఎస్సిని రూపొందించి ఉద్యోగాల కల్పనకి మొట్టమొదటి మెట్టుని ప్రారంభించడం. అదే కాకుండా ఈ రాష్ట్రంలో విద్యార్థికులైనటువంటి యువతకు అందరికీ కూడా మనం నైపుణ్య అభివృద్ధిని అందించడం ద్వారా వారందరికీ కూడా వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు వచ్చేటటువంటి విధంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన యువనేత నారా లోకేష్ గారు. అదే కాదు, ఇవాళ మనం చూస్తే దాంతో పాటు భవిష్యత్ తరాలు ఈనాటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి మనం అందరం కూడా భావిస్తూ ఉంటాం. మన బిడ్డల మీద మనం చూపించేటటువంటి ప్రేమాభిమానాలే దానికి నిదర్శనం. అదే విధంగా ఒక రాష్ట్రం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా విద్యా వ్యవస్థని సమూలమైనటువంటి మార్పులు చేస్తూ ప్రతి విద్యార్థి కూడా అవగాహనతో కూడినటువంటి విద్యని, భవిష్యత్తుకి అవసరమైనటువంటి విద్యని, జ్ఞానాన్ని పొందేటటువంటి విధంగా సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని సమూలమైనటువంటి మార్పులు చేస్తూ భవిష్యత్ తరాలకి, యువతని మరి ప్రపంచ దేశాలతో మనం పోటీ పడగలిగేటటువంటి విధంగా ఒక ప్రభుత్వ విద్యాలయాల్ని సైతం మార్పు చేస్తున్నటువంటి ఒక ఘనమైనటువంటి చరిత్రకి రూపశిల్పి మన నారా లోకేష్ గారు. అదే కాదు, ఇవాళ మీరు ఆలోచించండి, మనం అందరం కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా ఉన్నాం, కార్యకర్తలుగా ఉన్నాం, నాయకులుగా ఉన్నాం, ప్రతినిధులుగా ఉన్నాం, ప్రజాప్రతినిధులుగా వివిధ రంగాల్లో వివిధ నాయకులు సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఈవేళ ఒక చిన్న యువకుడు వచ్చి పార్టీ అంటే పార్టీలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు పార్టీకి, ఈ కుటుంబానికి కుటుంబ సభ్యుడు అనేటటువంటి ఒక భావనతోటి ఎక్కడ ఆ కుటుంబానికి కష్టం వచ్చినా, ఓ ప్రక్కన ఇబ్బంది వస్తే వారికి మరి మనకి పార్టీ మెంబర్షిప్ ద్వారా వారందరికీ ప్రమాద బీమా కల్పించడం. అదే కాదు, ఎవరైనా పార్టీలో సేవ చేస్తూ ఎవరైనా మరణించినా, వారికి ఇబ్బంది ఉన్నా వాళ్ళ బిడ్డలన్నింటినీ కూడా మళ్ళీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివించేటటువంటి కార్యక్రమాలు. ఇవన్నీ మన నారా లోకేష్ గారి యొక్క పర్యవేక్షణలో ఓ ప్రక్కన కార్యకర్త కోసం, ఓ ప్రక్కన కుటుంబాల కోసం, మరో ప్రక్కన యువత కోసం, మరో ప్రక్కన భవితకి అవసరమైనటువంటి ఇవాళ ఈ బాల్యంలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం ఆయన చేస్తున్నటువంటి విశేషమైనటువంటి కృషి
ఈవేళ మనందరి ఆశీస్సులు కూడా ఆయన తీసుకుని తప్పకుండా ఈ దేశానికి రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ కుటుంబం నుంచి 3వ తరం నాయకుడిగా, అలాగే ఈ రాష్ట్రాన్ని విజన్ పేరుతో మన భవిష్యత్తుగా 2047 విజన్ పేరుతో మన చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆలోచిస్తా ఉన్నారు, భవిష్యత్ తరాల కోసం అలాంటి ఆలోచనని తలకెత్తుకుని మరి నిరంతరం చిన్న వయసు అని ఎందుకు చెప్తున్నామంటే వయసు చిన్నది. కొంతమంది మాట్లాడారు పప్పు లేదా ఉప్పు అని మాట్లాడారు. నేను పప్పును కాదు, నేను నిప్పుని. నా జోలికి వస్తే ఎలాంటి చెడు ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళైనా వాళ్ళు నిప్పు మంటల్లో మీరందరూ కాలిపోక తప్పదని ఈవేళ వైఎస్ఆర్సీపీకి మనం నిరూపించి చూపించినటువంటి మన నాయకుడు. ఎంచేతంటే మనం గతంలో చూసాం, వైఎస్ఆర్ పార్టీ నడిపితే ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి చేస్తే ఆయన కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడన్నది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ఒక్కసారి ఆలోచించమని. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని అక్రమ సంపాదన సాగించి ఆవేళ 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా చేస్తే, అదే తెలుగుదేశం పార్టీ మరి పాలనలో అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఏ ఒక్కరు ఆయనకి సహకారంగా ఉన్నారు తప్ప ఎక్కడ ప్రజా వ్యవస్థల్లో ఎవరు భాగస్వాములు కాలేదు, ఎవరు అవినీతికి పాల్పడలేదు. అదే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మరి ఆయన విధులు నిర్వర్తిస్తా ఉంటే ఆయనకి చేదోడు వాదోడుగా ఈ రాష్ట్ర